ఈ సీజన్ ఐపీఎల్లో తమ చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ 215 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై, లక్నో జట్లకు ఇదే చివరి మ్యాచ్. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ దిగిన లక్నో జట్టు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో సూపర్ జెయింట్స్ ఇచ్చిన 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్ జట్టు శుభారంభం చేసింది. రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్ మధ్య తొలి వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ బ్రెవిస్ 23 పరుగుల వద్ద నవీన్ ఉల్ హక్కు బలయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్తో నిరాశపరిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 16 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 14 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ 38 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 68 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ముంబై తరపున నమన్ ధీర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను 4 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లో అజేయంగా 62 పరుగులు సాధించాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జెయింట్కు శుభారంభం దక్కలేదు. ఓపెనింగ్ వచ్చిన దేవదత్ పడిక్కల్ తొలి ఓవర్లోనే గోల్డెన్ డక్తో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ 28, దీపక్ హుడా 11 పరుగులతో అవుట్ అయ్యారు. ఆపై అర్షద్ ఖాన్ కూడా గోల్డెన్ డక్గా వికెట్ కోల్పోయాడు. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ మరియు నికోలస్ పూరన్ మధ్య సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది. 29 బంతుల్లో 5 సిక్సర్లు 8 ఫోర్లతో 258.62 స్ట్రైక్ రేట్తో 75 పరుగులు చేసి పూరన్ అవుట్ అయ్యాడు. 41 బంతుల్లో 55 పరుగులతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ పెవిలియన్కు చేరుకున్నాడు. చివరిలో ఆయుష్ బదోని 22 స్కోర్ వద్ద అజేయంగా వెనుతిరగగా కృణాల్ పాండ్యా 12 స్కోర్తో నాటౌట్గా వెనుతిరిగాడు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 214 స్కోర్ చేసింది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ ఓడించినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. వాస్తవానికి లక్నో మ్యాచ్ గెలిచి 14 పాయింట్లు సాధించింది. కానీ నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతూనే టోర్నీ నుంచి వీడ్కోలు పలికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.